2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి 3 రాజధానులు అంశం కూడా ఒక కారణం. ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి రాజధానికి అంగీకారం తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుందన్న చందంగా ఇప్పుడు మళ్ళీ అమరావతిని సపోర్ట్ చేయడానికి జగన్ ఫిక్స్ అయ్యారట. ఇంతకు జగన్ కు ఎక్కడ జ్ఞానోదయం అయ్యింది? లెట్స్ అమరావతి విషయంలో వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకోబోతున్నారా? తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన 3 రాజధానులపై మనసు మార్చుకున్నారా? అంటే వైసీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు అనుకూలమైన పనులు, మేలు చేయాలని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని భావిస్తుంది. అయితే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భిన్న వైఖరి అనుసరించింది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బు అందిస్తే వారంతట వారే అభివృద్ధి చెందుతారని అంచనా వేసింది. అందుకే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల అకౌంట్లలోకే నేరుగా డబ్బులు జమ చేసింది. కానీ రాజధాని వంటి కీలక అంశంలో మాత్రం ఆ పార్టీ వైఖరిని చాలామంది తప్పుపట్టారు. 3 రాజధానులంటూ ప్రజలను అయోమయానికి గురిచేసి ఎన్నికల్లో భారీ వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విశాఖపట్టణాన్ని పాలనా రాజధానిగా ప్రకటించారు. అంతేకాకుండా అక్కడి రిషికొండపై విలాసవంతమైన భారీ భవనాలను కూడా నిర్మించారు. జగన్ నెక్స్ట్ టర్మ్లో అక్కడ్నుంచే పరిపాలన సాగిస్తారని వైసీపీ భారీగా ప్రచారం చేసింది. మంత్రులు వైజాగ్లో ఉండేందుకు ప్రైవేటు భవనాలను కూడా గుర్తించింది. అయితే సీఎం కోసం శాశ్వతమైన విలాసవంతమైన భవనం నిర్మించి మంత్రుల కోసం అద్దె ఇళ్లు వెతకడంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. 4 భవనాలు నిర్మించి అదే రాజధాని అని ప్రచారం చేయడంపై విశాఖవాసులు కూడా మండిపడ్డారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యతిరేకతను గుర్తించలేకపోవడంతోనే ఉత్తరాంధ్రలో వైసీపీకి దారుణమైన ఫలితం. రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికైనా తమ తప్పిదాన్ని గుర్తిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అంశంలో మళ్లీ 3 ముక్కలాట ఆడితే పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 2014లో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ అందరి అభిప్రాయాలను తీసుకుని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ నిండు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడాన్ని ఆహ్వానించారు. మరింత భూమిని సేకరించాలని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చేసరికి తన అభిప్రాయాన్ని మార్చేశారు. అమరావతి ఒక్కటే కాదు, మిగతా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ జరగాలని, అప్పుడు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు జగన్ హయాంలో అమరావతిని శాసన రాజధానిగా చేసి ప్రధానమైన పాలనా రాజధానిని విశాఖకు మళ్లించి రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చూపి ఓట్లు కొల్లగొట్టాలని చూశారు. అయితే ఆయన ఒకలా తలిస్తే ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి రాజధాని విషయంలో మీ ఆలోచన తప్పు అన్నట్టు గట్టిగానే సమాధానం చెప్పారు. దీంతో జగన్ ఆనాడు తాను చేసిన తప్పిదంపై పునరాలోచనలో పడ్డారట. రాజధానుల అంశాన్ని ఒక కంక్లూజన్కు తీసుకుని రాకపోతే వైసీపీకి ఎప్పుడూ అది అడ్డంకిగా ఉంటుందని అంచనా వేశారట. అందుకే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణంపై ఓ స్టాండ్ తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి కూడా జగన్కుంది. అందుకే ఈ విషయంలో ఎండ్ కార్డ్ వేసేయడానికి జగన్ సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగమందుకున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు భవనాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఇప్పటికీ విషం చిమ్ముతోందని అధికార టీడీపీ ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్కు చెందిన మీడియాలో కూడా అమరావతికి వ్యతిరేకంగా కథనాలొస్తున్నాయి. ఇది గమనించిన వైఎస్ జగన్ రాజధానుల అంశంపై ప్రజలకు పూర్తి క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికొచ్చారట.
అమరావతి రాజధాని నిర్మాణాన్ని స్వాగతిస్తూ ఒక ప్రకటన చేయాలని జగన్కు సన్నిహితులు సూచించినట్లు చర్చ జరుగుతోంది. అమరావతిని స్వాగతించి అక్కడ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతిని ఎండగట్టడం ద్వారా వైసీపీకి మైలేజ్ వస్తుందని జగన్ కూడా భావిస్తున్నారట. మరి జగన్ ఈ ప్రకటన ఎప్పుడు చేస్తారో